తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ పురపాలికల్లో హడావుడి మొదలైపోయింది. నామినేషన్లు వేసేందుకు కాస్త సమయమే ఉండడంతో అభ్యర్థులు ఉత్సాహం చూపుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి వివిధ పార్టీల అభ్యర్థులు మొదటి రోజు నామినేషన్లు వేయడానికి ఉత్సాహం చూపారు. ఈ నేపథ్యంలోనే మొదటి రోజు నామినేషన్ల పర్వం భారీగా కొనసాగింది. కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి భారీగా నామినేషన్లు రాగా బీఆర్ఎస్, బీజేపీల నుంచి మాత్రం నామమాత్రంగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా మొదటి రోజు 902 నామినేషన్లు దాఖలయ్యాయి. రేపే నామినేషన్లకు చివరి గడువు కావడంతో ఇవాళ భారీగా నామినేషన్లు వేసే ఛాన్స్ కనిపిస్తుంది. 123 మున్సిపాలిటీల్లోని 2996 వార్డుల్లో ఎన్నికలు జరగనుండగా మొదటి రోజు 890 మంది వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు 902 నామినేషన్లను దాఖలు చేశారు. బీజేపీ నుంచి 169, సిపిఐ నుంచి 8, కాంగ్రెస్ నుంచి 382, ఐఏఎంఐఎం నుంచి 3, బీఆర్ఎస్ నుంచి 258 నామినేషన్లు కలిపి మొత్తంగా 902 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ కరీంనగర్ నుంచి అందిస్తారు. సంతోష్, చెప్పండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వాతావరణం పూర్తిగా వేడెక్కిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రెండు ప్రధాన కార్పొరేషన్లు, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పై అన్ని పార్టీల దృష్టి అయితే కేంద్రీకృతమైందని చెప్పుకోవచ్చు. అయితే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 66 డివిజన్లు, సుమారు 3,40,000కు పైగా ఓటర్లు ఉండగా, ఇటు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో అయితే 60 డివిజన్లు, దాదాపు 1,83,000 మంది ఓటర్లు అయితే ఉన్నారు. అయితే ఈ రెండు కార్పొరేషన్లు కౌన్సిలర్ టికెట్ల కోసం అయితే ఆశావాహులు భారీ సంఖ్యలో అయితే పోటీ పడుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఇతర పార్టీల్లో కూడా టికెట్ల కోసం దరఖాస్తులు వెలువెత్తున్నాయి. అయితే ఎవరికి టికెట్ దక్కుతుందా అన్న అంశంపై అయితే ఒక మౌనికంగా అయితే ఉంది. అధికారిక జాబితా విడుదల కాకపోయినా కూడా ఆశావాహులు మాత్రం ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్లు ప్రసన్నం చేసుకునే పనిలో అయితే నిమగ్నమయ్యారు. అయితే ఇక జిల్లాల్లోని ఇతర మున్సిపాలిటీలను చూస్తే కరీంనగర్, హుజరాబాద్, జమ్మికుంట, జగిత్యాల, కొరుట్ల, పెద్దపల్లి, సిరిసిల్ల, వేములవాడ వంటి పట్టణాల్లో అయితే కూడా రాజకీయ సందడి అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా కూడా టికెట్ల ప్రకటన వెలువడిన తర్వాత అసంతృప్తులు, మార్పులు, సమీకరణలు మరి స్పష్టంగా బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తంగా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ఈసారి అత్యంత ఆసక్తికరంగా మారే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజే మొత్తం 902 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల స్వీకరణకు తొలి రోజైన బుధవారం ఏకంగా 890 మంది నుంచి 902 నామినేషన్లు వచ్చాయి.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు ఆయా చోట్ల రిటర్నింగ్ ఆఫీసర్లు నోటీసు విడుదల చేశారు. ఆ తర్వాత ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 అర్బన్ లోకల్ బాడీస్లలో 2996 వార్డులకు గాను తొలి రోజు 890 మంది అభ్యర్థుల నుంచి 902 నామినేషన్లు స్వీకరించినట్లు ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్లో ప్రకటించారు. బీఫారాలపై క్లారిటీ లేకపోవడంతో ప్రధాన పార్టీల నుంచి ఆశావాహులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ నుంచి 382 నామినేషన్లు వచ్చాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆఫీసర్లు తెలిపారు. బీఆర్ఎస్ నుంచి 258, బీజేపీ నుంచి 169, ఆఫ్ నుంచి 1, బీఎస్పీ నుంచి 7, సిపిఎం నుంచి 8, ఎంఐఎం నుంచి 3, ఇతర రాష్ట్రాలలో గుర్తింపు పొందిన పార్టీల నుంచి 19 నామినేషన్లు పడగా ఇండిపెండెంట్ అభ్యర్థులు 55 నామినేషన్లు వేశారు. మెదక్ జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో మొదటి రోజు 26 నామినేషన్లు దాఖలయ్యాయి. మెదక్ 12, నర్సాపూర్ 3, తూప్రాన్ 4, రామాయంపేట 7 నామినేషన్లు వచ్చాయి. అలానే సంగారెడ్డి జిల్లా కూడా మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. ఈ జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో తొలి రోజు 99 నామినేషన్లు దాఖలయ్యాయి. అందోలు 18, జోగిపేట 18, జహీరాబాద్ 4, సంగారెడ్డి 25, సదాశివపేట 14, నారాయణ్ ఖేడ్ 10, ఇస్నాపూర్ 10, ఇంద్రేశం 6, జిన్నారం 3, గుమ్మడిదల 6, గడ్డిపోతారం 3 నామినేషన్లు అధికారులు స్వీకరించారు.